ఈ రోజుల్లో నెట్‌ఫ్లిక్స్‌లో మూవీ సజెషన్స్ నుంచి అమెజాన్‌లో ప్రొడక్ట్ రికమెండేషన్స్ వరకు అన్ని డేటా వల్ల అవుతున్నాయి. ఇన్ దిస్ డేటా డ్రివెన్ వరల్డ్ వేర్ ద న్యూ గోల్డ్ ఇస్ డేటా, ద డిమాండ్ ఆఫ్ డేటా సైంటిస్ట్ ఇస్ మోర్ దెన్ ఎవర్. సో మీరు కూడా డేటా సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నారా? అయితే లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ ఇంటూ 5 ఈజీ స్టెప్స్. స్టెప్ 1 ఇస్ లెర్న్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ పైథాన్ ఆర్ ఆర్. డేటా సైన్స్‌లో ఎక్కువ పైథాన్ యూజ్ చేస్తారు. బికాస్ ఇందులో చాలా బిల్ట్ ఇన్ లైబ్రరీస్ అవైలబుల్ గా ఉన్నాయి. మీరు సమ్ బేసిక్ లైబ్రరీస్ మీద ఫోకస్ చేయండి, లైక్ NumPy అండ్ Pandas, బికాస్ ఇవి డేటాని హ్యాండిల్ చేయడానికి చాలా యూస్ఫుల్. అండ్ స్టెప్ 2 ఇస్ ఇంప్రూవ్ యువర్ స్టాటిస్టిక్స్. మీరే మ్యాథ్స్ జీనియస్ అవ్వక్కర్లేదు, జస్ట్ అండర్స్టాండ్ బేసిక్ కాన్సెప్ట్స్ లైక్ మీన్, మీడియన్, మోడ్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్స్. ఇవి డేటా అనలిటిక్స్ కి ఫౌండేషన్ లా ఉంటాయి. స్టెప్ 3 ఇస్ డేటా విజువలైజేషన్. మీరు గ్రాఫ్, చార్ట్స్ అండ్ టేబుల్స్ క్రియేట్ చేయడం నేర్చుకోండి, బికాస్ విజువల్స్ వల్ల మనం కాంప్లెక్స్ డేటాని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. లెర్న్ లైబ్రరీస్ లైక్ మ్యాట్ప్లాట్లిబ్ అండ్ Seaborn. అండ్ నెక్స్ట్ ఇస్ స్టెప్ 4, మెషిన్ లెర్నింగ్. బేసిక్ అల్గోరిథమ్స్ ని అర్థం చేసుకోండి అండ్ వాటిని రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ లో అప్లై చేయండి. అండ్ లాస్ట్ స్టెప్ ఇస్ వర్క్ ఆన్ ప్రాజెక్ట్స్. ఏదైనా నేర్చుకోవడానికి బెస్ట్ వే ఏంటంటే దాన్ని రియల్ వరల్డ్ లో అప్లై చేయడం. Kaggle లాంటి వెబ్సైట్స్ లో చాలా డేటా సెట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. మీరు అవి యూస్ చేసి ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కంప్లీట్ డేటా సైంటిస్ట్ రోడ్ మ్యాప్ కావాలంటే PDF అని కమెంట్ చేయండి, నేను మీకు డైరెక్ట్ గా DM చేస్తాను.